ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18 నుండి 27 వరకు చదివితే, యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్న వారులారా, మీకు శ్రమ. అయ్యో, అదేంటది? యెహోవా దినము రావాలనేది కదా మనందరికి ఆశ. మారనాథా అని పలుకుతున్నాం కదా. మారనాథా అన్న మాటకు అర్థం ఏంటి? యేసు వేగమే రమ్ము, త్వరగా రా ప్రభా, జీసస్ కమ్ సూన్, జీసస్ ఇస్ కమింగ్ సూన్ అని అందరు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన దినము రావాలని కోరుతున్నావా? జాగ్రత్త, నీకు శ్రమ. ఎందుకు? యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? ఏం ప్రయోజనం? నువ్వు సిద్ధంగా లేవు, నీవు సరిగా లేవు, నీవు ఆయనతో కలిసి లేవు. వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ హీ కమ్స్? వస్తే ప్రేమ నిన్ను కాపాడుతుందంటావు అక్కడ? లేదు. ఆ రోజు తీర్పు, కానీ ఆ రోజు కృప లేదు. ఇంకా ఈ రోజు మనం కృపాకాలంలో ఉన్నాము, ఇప్పుడు కృపను అనుభవిస్తున్నాము. వై ఆర్ వి లివింగ్ హౌ వి వాంట్? ఇట్స్ బికాస్ యూ స్టిల్ హ్యావ్ ఫ్రీడమ్. చూస్, జీవమా మరణమా ఏది కావాలి కోరుకో. కానీ ఆ రోజు చూస్తే, ఆయన దినము చూస్తే, అయ్యో ఉగ్రత దినం, అది తీర్పు దినము, న్యాయ తీర్పు రోజు మనం చూస్తున్నాం. ఆ రోజు కానీ ఎలా ఉంటదంట? ఆయన వచ్చిన రోజు అది వెలుగు కాదు అంధకారము, అది వెలుగు కాదు అంధకారము. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వారిని కరిచినట్టు ఆ దినముండును. ఒక వేటాడే సింహం ఎలా ఉంటది? తప్పించుకోగలమా? రాజు సింహము అక్కడి నుండి పరిగెడుతూ ఉంటే దాని దగ్గర నుండి తప్పించుకున్నాను రా అన్న వెంటనే ఏం కనబడిందంట? చెప్పండి. ఎలుగుబంటి కనబడిందంట. ఎలుగుబంటిని ఎప్పుడన్నా చూసారా? దాని సైజు చూసారా? అది చీల్చి పడేస్తుందంట, మనుషుల్ని చీల్చి పడేస్తుందంట. అరే, సింహం నుండి తప్పించుకున్నాంట, ఎలుగుబంటి దగ్గర పడ్డామంట. ఎలుగుబంటి నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను రా అని తలుపు గోడ మీద చేయి పెడితే ఏం కుట్టిందంట? పాము. ఎక్కడికి పోతావు? దేవుని దగ్గర నుండి ఎక్కడికి పారిపోతావు? దేవునికి విరోధంగా జీవించి ఎలాగ బ్రతకగలుగుతావు? దేవునికి విరోధంగా జీవించి ఎలాగ వర్ధిల్తామండి? ఈరోజు చాలామంది దేవుని బిడ్డలమంటున్నావు, దేవా నువ్వు రా అంటున్నావు, దేవా నువ్వు అంటే నాకు ఇష్టం అంటున్నావు, తండ్రి దేవా అని ఆరాధిస్తామేమో. కానీ వన్స్ యు ఆర్ నాట్ రైట్ విత్ గాడ్, యు ఆర్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. ఈరోజు ఈ వాక్యము దేవుణ్ణి ఎరగని వారికి కాదు, ఇది ఆలయంలో బోధిస్తున్నాం. కారణం ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వారు, యేసుని నేను అంగీకరించాను, నా హృదయానికి ఇస్తున్నానన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమడుగుతున్నాడు తెలుసా? నేనంటే నీకు ప్రేమ ఉందా? నాతో నీకు సహవాసం ఉందా? నాకు నీకు సంబంధం ఉందా? కెన్ వీ హ్యావ్ రిలేషన్షిప్? ఎందుకంటే ఆ పరీక్ష లేకపోతే వ్యర్థమండి. ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు, చదవండి, ఇక్కడ మాట చదవండి. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏ మాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. ఏమంటున్నాడు? మీ పండుగ దినములని నేను అసహించుకుంటున్నాను. చాలా మంది ఈ మాట తీసుకుని, ఓహో దేవునికి పండగలంతా వద్దంట, అందుకని పండగలు ఏమొద్దు. బైబిల్ ఎన్ని పండగలు ఉన్నాయి తెలిసిన వారు గట్టిగా చెప్పండి. ఈరోజు చాలా మందికి తెలియదు. చాలా మంది తెలిసి కిస్మిస్, ఆ ఈస్టరు, ఇంకేంటి ఆ మధ్యలో వస్తే క్రాస్ ఓవర్, అదే న్యూ ఇయర్ అయిపోయింది. ఈ 3 పండగలే తెలుసు, కానీ ఇంకా వేరేం తెలియదు. వాక్యానుసారంగా 7 పండగలు ఉన్నాయండి. మనం పండగల గురించి సపరేట్గా ధ్యానించాం. వీ మేడ్ ఎ సిరీస్. ఒక్కొక్క వారం ఒక్కొక్క పండగలు, 7 వారాలు 7 పండగల గురించి ధ్యానించాం. అందులో ఉన్న మర్మములు, దేవుడు మానవ జాతిని విమోచిస్తానికి, రక్షిస్తానికి, ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటానికి ఆయన నిర్ణయించిన, ఆయన నియమించిన కార్యాలు. ఆ పండగల దినంలో చదివితే ఒక్కొక్క మాట గమనిస్తే యూ విల్ ఫైండ్ దిస్. ఏంటంటే దేవుడు అంటాడు, ప్రతి పండగకి ఇది నిత్య కట్టడం, ఎవర్ లాస్టింగ్ ఆర్డినెన్స్ అని ప్రతి పండగకి చెప్తాడు. ప్రతి పండగ ఎవర్ లాస్టింగ్, సృష్టి ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు ఉండాలి అని చెప్తాడు. కానీ అదే దేవుడు చెప్తున్నాడు, మీ పండగలు నేను అసహించుకుంటున్నాను. ఆయన చెప్పిన పండగనే ఆయన అసహించుకుంటున్నాడంట. అంటే ఆయన చెప్పిన దాంట్లో లోపం ఉందా? చేసేవాడిలో లోపం ఉందా? చూద్దాం, ధ్యానిద్దాం. అదే సమయంలో ఏమంటున్నాడు చూడండి అక్కడ, వాటిని నేను నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. నాకు వద్దు, నీ కానుకలు వద్దు, నీ దశంభాగాలు వద్దు, నీది ఏది వద్దు, నువ్వే పెట్టుకో, నాకు వద్దు. ఇవ్వమని చెప్పింది ఎవరు? దేవుడే. ఇవ్వమని చెప్పిన దేవుడే నాకు వద్దు అంటాడు. ఎందుకు వద్దు అంటాడు? అందుకని ఈరోజు చాలా మంది ఇవన్నీ వద్దంట, దేవుడికి వద్దంట. యు గాట్ ఇట్ రాంగ్. దేవుడు ఎందుకు వద్దంటాడో చూడాలి.
చదవండి. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. నాకు వద్దు నీ పాటలు. నీ స్వరం మండలంలో నాదము వినడం నాకు మనస్సు లేదు. నీ నోరు తెరిచి మాట్లాడద్దు, నాకు ఇష్టము లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. న్యాయం మాత్రం జరిగిస్తాను ఉండు. నువ్వు చేసిన పనికి నేను న్యాయము జరిగిస్తాను. ఇంకా చదవండి అక్కడ. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మీరు మీ దేవతైన మేలేకు గుడారమును, మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చితిరి కదా. కాబట్టి నేను డమస్కు పట్టణము ఆవలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆ మాట చూస్తే ఎల్ ఎలియోన్ అంటున్నాడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడని. ద మోస్ట్ పవర్ఫుల్, ద మోస్ట్ హై. ఎల్ ఎలియోన్ అన్న మాట ఉన్నత నామం, ఇంకా దానికి మించింది లేదు. ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ పవర్ఫుల్, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని. ఇక్కడ ఏ టైటిల్ చూపిస్తున్నాడు? ప్రేమ కలిగిన దేవుణ్ణి అన్న మాట చెప్తలే, సర్వశక్తిమంతుడిని. నేను చెప్తాను నీ పని అన్ని చేయగలిగిన దేవుడు, అన్ని నా చేతుల్లో నేను నిరూపిస్తాను నీ జీవితంలో ఏది సరో ఏది తప్పు. ఇందుకు దేవుడు ఇంత కోపంగా ఇశ్రాయేలీయుల్ని తిడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఈ ఆమోస్ గ్రంథంలో వీళ్ళు గద్దించేటప్పుడు చెప్తాడు, నీకు స్పర్శ లేదా? ఈ స్పర్శ లేదా అన్న మాట గమనించాలంటే సింపుల్గా మన అర్థం అవ్వాలంటే సింపుల్. లెట్స్ కంపేర్ లైక్ దిస్. ఎప్పుడన్నా టీవీ చూస్తూ లేకపోతే ఎక్కడన్నా అట్లయిక కూర్చుని పోయి, ఇప్పుడు మన ఆలయం అంటే చీరలు ఉన్నామండి. మాకు కల్వర్ చర్చిలో చెన్నైలో అయితే చైర్ లేరు, కింద కూర్చోవాలి. కింద కూర్చోవడంలో ఇరుక్కుంటారు. కానీ అలా కూర్చున్న తర్వాత ప్రసంగం 2 గంటల సేపు వెళ్ళిన తర్వాత నిలబడాలి. ఎలాగుంటుంది? చాలాసార్లు పరీక్ష ఉండదు, తిమ్మిరి పడుతుంది. తిమ్మిరి పట్టినప్పుడు లేచి చూసారు ఎప్పుడన్నా? కాళ్ళు తిమ్మిరి పట్టాయి అనుకో, అసలు నిలబడగలరా? ఒక కాళ్ళు తిమ్మిరి పడితే ఎలా నడుస్తారు? ఇలాగా. తిమ్మిరి పట్టింది ఇంకో చెయ్యి ఎలా ఉంటుంది? స్పర్శ ఉండదు. తిమ్మిరి పట్టినప్పుడు ఏమంటాం? తిమ్మిరి పట్టిందంటే పక్కనోడు ఏం చేస్తాడు? వెంటనే చెప్పండి, కొడతాడు. ఎందుకు కొడతాడు? ఎవరన్నా కొడతావో? ఎట్లా కనబడుతున్నాను రా నీకు? నాకు తిమ్మిరి పడుతుంటే కొడతావు నువ్వు. ఎప్పుడు ఎక్కడ తిమ్మిరి పట్టినా దెబ్బ పడాలి. కొన్నిసారి ఆత్మీయ జీవితంలో కూడా తిమ్మిరి ఎక్కువ అవుతుంది. మందమయ్యి స్పర్శ లేక, నో చేంజ్, నో ట్రాన్స్ఫర్మేషన్, ఐడల్ లైఫ్. గాడ్ హ్యాస్ టు గివ్ యూ సమ్ స్పాంకీస్. ఆ దెబ్బకి రక్త ప్రవాహం మళ్ళీ వెళ్తుందంట. నరాల్లోకి రక్తం ముందుకి వెనక్కి వెళ్ళక నమ్నెస్. ఇదే సైన్స్ని డాక్టర్స్ని అడిగితే చెప్తారు. మన ఆలయంలో కూడా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, అడిగితే చెప్తారు, ఎక్కడన్నా నరాల్లో ఆగిపోయి బ్లాకేజ్ వచ్చిందనుకో, నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి? స్ట్రోక్, అటాక్స్, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ టెమరేజ్లు, స్ట్రోక్లు. ఇవన్నీ కారణం ఏంటి? తిమ్మిరి, ప్రవాహం వెళ్ళకుండా బ్లాక్. దేవుడు అంటాడు నీకు మంచిది కాదు. ఇక్కడ కూడా ఎంతోమంది తిమ్మిరి పట్టిన వారు ఉన్నారు. దేవుడు అంటే స్పర్శ లేదు. దేవుని సన్నిధిలోనే ఉన్నారు, దేవుని బిడ్డలనే పిలబడుతున్నారు, దేవుని కుమారులు కుమార్తెలను వాగ్దానం చేయబడ్డారు. యు టెల్ ఎవ్రీబడి ఐఎమ్ ఏ క్రిస్టియన్. కానీ క్రీస్తుతో సహవాసం ఉందా? క్రీస్తుతో సంబంధం ఉందా? దేవుడికి నీ చెయ్యి ఇవ్వగలుగుతున్నావా? దేవుడికి నీ స్వరాన్ని అందించగలుగుతున్నావా? దేవుడు అంటే ఈజ్ దేర్ ఎ ఫీలింగ్. ఈరోజు ఎంతోమందికి ఫీలింగ్ లేదండి. చాలామంది ఫీలింగ్స్ అందరూ కావాలి. ఆలయానికి వస్తారు, దశభాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, ఆలయానికి నమ్మకంగా ఒక్క ఆదివారం మిస్ అవ్వరు, ఒక్క ఫ్రైడే మిస్ అవ్వరు. బట్ దెన్ ఇట్ ఇస్ జస్ట్ అ ట్రెడిషన్, రిలీజన్. ఈ రిలీజన్ చాలా డేంజరస్. ఎందుకంటే మతం అన్న తర్వాత ఆచారాలతో కూడింది మతము. కానీ దేవుడు ఎక్కడ మతాన్ని కోరతలే. అందుకని మతస్థులు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభుకి వారికి ఎప్పుడు గొడవ ఏంటి? ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి. యు ఆర్ టాకింగ్ అబౌట్ ట్రెడిషన్. గాడ్ వాంట్స్ రిలేషన్, నాట్ ట్రెడిషన్. ఈ ఆచార భక్తి కాదు దేవుడు కోరేది, సహవాసము, స్నేహము, సంబంధము. ఈరోజు ఎంతోమంది స్పర్శ లేని వారుగా దిగజారిపోయిన వారు ఉన్నారు. దేవుడు ఒక్కసారి తడుతున్నాడండి. ఈరోజు ఎలాగుంది? నీకు స్పర్శ ఉందా? వినగలుగుతున్నావా? మాట్లాడగలుగుతున్నావా? నన్ను చూడగలుగుతున్నావా? నా ఆత్మస్వరం నీకు కనబడుతుందా? నా ప్రేరేపణ నీకు కనబడుతుందా? నా ఒప్పుకోలు నీకు తెలుస్తుందా? నేను మాట్లాడతా మంట కలుగుతుందా? దేవుడు అడుగుతున్నాడు.
లేకపోతే దేవుడు ఏమి చేయలేడు. ఈరోజు చాలామంది మీకున్న సమస్యములో, మీకున్న కష్టములో, మీకున్న నష్టములో, మీకున్న స్పర్శ లేని తనాన్ని బట్టి, బికాస్ తిమ్మిరి ఎక్కువై దేవుడి సహాయము, దేవుడి దృష్టి దేవుడి మీద ఆధారపడతలే. దేవుడు వాటిలో చూస్తానండి, అనేక సార్లు దేవుడు భర్తగా కనబడతాడు, సంఘముని భారీగా పోలుస్తాడు, ఆయన ప్రజలు ఇశ్రాయేలుని భారీగా పోలుస్తాడు. ఈరోజు క్రీస్తు సంఘం అని చెప్తున్నప్పుడు భర్త భార్య సాదృశ్యం. కానీ అదే సమయంలో ఈ సంఘము, ఈ విశ్వాసులు ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తారో హోషేయ గ్రంథంలో చూస్తాం. వేశ్యల్లాగా బ్రతుకుతున్నారు, ఇశ్రాయేలు వేశ్యలాగా ఉంది. ఇంకా ఇర్మియా గ్రంథంలో చూస్తాం. ఒకసారి చదువుదాం, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అయ్యా నా ప్రజలారా, నా సొత్తు, నా భార్య, నాతో నువ్వు గొడవ పెట్టుకుని నా దగ్గర నుంచి దూరంగా పోయి ఇంకోటి వివాహం చేసుకుంటున్నావు, ఇంకొక ఈ సంథింగ్ ఎల్స్, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నా స్థానంలో ఇంకెవరు ఉండకూడదు, నా సమయం ఇంకెవరికి వెళ్తానికి లేదు, నాతో ఉండవలసిన స్నేహం ఇంకొకరికి ఎవరితో వెళ్తానికి లేదు. యువర్ ఇంటిమేసీ విత్ మీ షుడ్ నాట్ చేంజ్ ఎనీవేర్. కానీ మనం గమనిస్తున్నాము, దేవుని ప్రజలైన వారు ఎన్నోసార్లు దే గో అవుట్. దేవుడు అంటున్నాడు, ఇదిగో వెళ్ళి ఇంకొకటి భారీగా మారావు, అక్కడ నుండి ఎలాగపోయావు, లైక్ ఎ హార్లెట్ హ్యావింగ్ మెనీ లవర్స్, నాట్ వన్, మెనీ లవర్స్. ఈరోజు మనుషుడికి ఎన్నో ఉన్నాయండి ఆశలు. దేవుడు కాదు, దేవునితో సమయం లేదు, దేవునితో స్నేహం లేదు, ప్రార్థన లేదు. ఆచారం ఉంది, పొద్దుట్లో ఇస్తే భక్తి, ప్రార్థన చేసుకుంటామండి, దేవస్తోత్రం ఈరోజు ఇచ్చాం, ఆమేన్, ఆ వాక్యం చదివాడు, చదివే ఆమేన్, ఆ ప్రామిస్ కార్డు చదువు, ఆ క్యాలెండర్లో వాక్యం ఉంది కదా, చదివేశాను, అయిపోయింది, ఆమేన్. నో 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 నో, రిలేషన్. దేవుడు కోరేది సహవాసము, ప్రేమ, సంబంధము. ఇక్కడ చూస్తే, ఈ వాక్యంలో చూస్తానండి, దేవుడు మరలా చెప్తా ఉన్నాడు, ఎలాగయ్యా నా భార్యమై నువ్వు ఇంకొక వ్యక్తితో పోయి మరలా ఇంకోటి భార్య మారి, దెన్ యు గో అగైన్ గ్రేట్లీ పొల్యూటెడ్. Thou hast played the harlot with many lovers, yet again, అయినా కూడా నేను మరలా పిలుస్తున్నా. హోషేయ గ్రంథంలో కూడా అదే చూస్తాం. హోషేయ, నా ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? పో, వేషిని పెళ్లి చేసుకో, ఆ వేషిని పెళ్లి చేసుకుని ప్రేమించు. పెళ్లి చేసుకుంటే మాత్రం కాదు, ప్రేమించు, నిన్ను విడిచిపోతుంది. ఫర్ షూర్ పోతుంది, ఆ బుద్ధి మారదు, పోతుంది. నువ్వు చేసిన త్యాగానికి గుర్తింపు ఉండదు, నువ్వు చేసిన కార్యానికి గుర్తింపు ఉండదు. షీ విల్ గో అవుట్, యెట్ గో బిహైండ్ హర్. మరలా తెచ్చుకో, ఎందుకంటే ప్రేమిస్తున్నావు కదా, తెచ్చుకో. మరలా చేస్తుంది, తెచ్చుకో. నీకు అప్పుడు తెలుస్తుంది నా ప్రజలు ఎలాగున్నారు నా పట్ల. ఈరోజు దేవుడు మనల్ని చూస్తే ఏం మాట చెప్పాలండి? ఎందుకంటే దేవుడు మన నిబంధన చేయబడ్డాం, వాగ్దానం కాదు, నిబంధన. ఎందుకంటే వాగ్దానానికి నిబంధనకి చాలా తేడా ఉందండి. వివాహాల్లో చూస్తే సామాన్యంగా మన వాగ్దానాలు అంటాం, ఆ వాగ్దానాలు ఎప్పటి నుండి ప్రారంభమైందో తెలియదు, కానీ వాక్యానుసారంగా యూదుల వివాహం చూస్తే నిబంధనలు ఉంటాయి. ఈరోజు కూడా నిబంధనలు ఉంటాయి. దే డోంట్ కాల్ ప్రామిసెస్, దే కాల్ కవెనెంట్స్. బైబిల్ మొత్తంలో కూడా నిబంధనలు కనబడతాయి. ఏ స్నేహమైన నిబంధన, ఏ రాజరికమైన నిబంధన, దేవునితో నిబంధన, భార్య భర్తల మధ్య నిబంధన. వారు నిబంధన అనేటప్పుడు వివాహంలో కూడా చూస్తే వారు రక్తం మీద నడుచుకుని వెళ్ళాలంట భార్య భర్త. ఏంటి నిబంధన? ఇట్ ఈస్ టు ప్రూవ్. ద్రాక్షారసం తీసుకొస్తాడు పురుషుడు, వివాహం చేసుకుంటాడు ముందు ద్రాక్షారసం తీసుకొచ్చి తండ్రిని పర్మిషన్ అడిగిన తర్వాత ద్రాక్షారసం తీసుకుని వచ్చి, నా ప్రాణం నీ కొరకు పెడతా, ఇది నా జీవము, ఇది నా సర్వము, దీంతో నేను నీకు నిబంధన చేస్తున్నాను, నా రక్తంగా సాదృశ్యంగా ఉంది ఈ ద్రాక్షారసము. నీకు ఇష్టమైతే నేను నిన్ను పోషిస్తాను, సంరక్షిస్తాను, నిన్ను కాపాడుతాను, నీకు సర్వంగా ఉంటా. ఇఫ్ యూ లైక్ మీ, దీన్ని అంగీకరించు. తాగిస్తాడంట. తాగిస్తే తనకి ఇష్టమైతే తను తీసుకుని అంగీకరించి తాగాలి. తాగితే వివాహం, తాగితే అంగీకారము. యేసు ప్రభు చేసింది కూడా అదే కాదా? ఏం చేశాడు? ఇదిగో మీ కొరకు చిందించిన నా రక్తము, మీ కొరకు చిందించిన నా రక్తము, దీన్ని తాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద కవెనెంట్, ఆ నిబంధన జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అక్కడ చూస్తేనండి నిబంధనల ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది.
కానీ దేవుడు అంటాడు, నాతో నిబంధన చేసి నన్ను మోసం చేస్తున్నావే. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మాట దేవుడు తప్పడం, మనమే తప్పుతాం. దేవుడు వాక్యంలో ఒక మాట చక్కగా ఉంటుంది, ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్ గాడ్ ఈజ్ స్టిల్ ఫెయిత్ఫుల్. ఆ ట్రాన్స్లేషన్స్ కొన్ని దాంట్లో తప్పుగా ట్రాన్స్లేట్ అవుతుంది. ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, ఈవెన్ దో దేర్ ఇస్ నో ఫెయిత్, గాడ్ ఈజ్ స్టిల్ ఫెయిత్ఫుల్. అంటే మనకు విశ్వాసం లేకపోయినా కూడా దేవుడు ఇంకా విశ్వాసిగా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడన్న మాటగా అర్థం తీసుకుంటారు. నో, ఆ ఒరిజినల్ చూస్తే ఈవెన్ దో వీఆర్ ఫెయిత్ లెస్, విశ్వాసం ఉండాలి కానీ లెస్, తక్కువగా ఉందనుకో, ఆయన ఇంకా నమ్మదగిన దేవుడు. హీ స్టిల్ ఫెయిత్ఫుల్. నీకు విశ్వాసం లేకపోతే మాత్రం ఆయన అంగీకరించలేడు. నీకు విశ్వాసం లేకపోతే మాత్రం ఆయనతో జీవించలేవు. ఇది కూడా వాక్యం మొత్తంలో చూస్తే అంతా విశ్వాసంతో కూడింది. ఒక వ్యక్తి రక్షించబడాలంటే నమ్మాలి, విశ్వాసం. ఒక వ్యక్తికి పరలోక రాజ్యం కావాలంటే విశ్వాసం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చాడు కదా, బలిగా ఇచ్చాడని తెలియజేయబడుతుంది కదా మరలా మొదటి యోహానులో మనం చూస్తాము. ఏంటి, ఎవరైతే విశ్వసిస్తారో నశింపక నిత్య జీవం కలిగి ఉంటారు. వీ హ్యావ్ టు బిలీవ్. ఫెయిత్. ఈరోజు విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు మనం రుచి చూడలేమండి. ఇక్కడ దేవుడు ఈ మాట చెప్తూ వార్త అంటాడు, ఇదిగో జాగ్రత్త, సరిగా బ్రతుకు. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో చూసాం, ఇప్పుడు ఇర్మియా గ్రంథం 3:14, దాని తర్వాత ఇర్మియా గ్రంథం 2:2. ఎస్, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, భ్రష్టులైన పిల్లలారా, పనికి వాళ్ళ పనులు చేసిన పిల్లలారా, నేను మీ కొరకు అన్ని సిద్ధపరుస్తే నేను కాదని తిరిగిపోయిన పిల్లలారా, తిరిగి రండి. రిపెంట్, మనసు మార్చుకుని తిరిగి రండి. ఇది నేను మీకు ఇస్తున్న వాక్కు. దేవుడు ఈ రోజు కూడా మనకిచ్చే అవకాశం ఏంటంటే తిరిగి వస్తామండి. ఈరోజు మానవ జాతికి కలిగిన గొప్ప భాగ్యము శ్లాఘత ఏంటంటే రక్షణ కానీ మనకు లేకపోతే, ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్, ఎవ్వరు ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఎంత నీతిగా బ్రతికినా, ఎంత గొప్ప మంచి కార్యాలు చేసినా, ఎన్ని దానాలు ధర్మాలు చేసినా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళారు. చాలామంది అనుకుంటాం మనం మంచిగా బ్రతికి మంచి కార్యాలు చేసుకుంటే పరలోకం మోసం వెళ్ళిపోతాం. నో. సృష్టిని చూసైనా సృష్టికర్తని ఎరగాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సృష్టిని చూసి సృష్టిని పూజిస్తాం కాదు. ఇది కూడా అక్కడ ఆమోస్ గ్రంథంలో చదివినా కూడా, యెషయా గ్రంథంలో చదువుతాం. అన్న తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో నువ్వే నీ చేతులారా చేసుకుని దాన్ని నీవు దేవుడు అంటున్నావు. ఎలా కుదురుతుంది? నిన్ను చేసిన వాడు దేవుడు, నువ్వు చేయబడవు, నువ్వు చేసుకుంది దేవుడు. ఈరోజు మనుషుడు చేసుకున్న సెల్ ఫోనే దేవుడు, మనుషుడు చేసిన ఉద్యోగమే దేవుడు, మనుషుడు ప్రారంభించిన వ్యాపారమే దేవుడు, మనుషుడు చదువుతున్న చదువులకే దేవుడు. ఆలయానికి రా, నాకు ఎగ్జామ్ ఉంది. ఆలయానికి రా, నాకు క్లాస్ ఉంది. ఆలయానికి రా, నాకు హోంవర్క్ ఉంది. ఆలయానికి రా, నాకు జాబ్ ఉంది. నాకు పొద్దుట జాబ్ ఉంది కాబట్టి ఈ రాత్రి నేను ఆలయానికి రాలేను. పొద్దుట జాబ్ అంతా రాత్రికి ఆలయానికి రాకపోతే ఏంటి? రాత్రంతా పని చేసి పొద్దుట పో. ఎవరు కాదన్నారు? డబ్బు కొరకు బయట చేస్తున్నావు, ప్రేమ కొరకు దేవునికి చేస్తానికి లేదు. ప్రేమ అంటే ఏదైనా చేస్తుందండి. నీ ప్రేమికుడు లేకపోతే నీ ప్రేమ కలిగిన వాడికి ఏదో ఆపదని చెప్పు, నాకు రేపు పొద్దుట జాబ్ ఉంది నేను రానని చెప్పు, చూద్దాం. దేవుడు పోల్చడా? దేవుడు చూడడా? లవ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్. ఐమ్ టెలింగ్ విత్ మచ్ లవ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్. ప్రేమ ఎప్పుడు కనబరచబడేది. ప్రేమ లేకపోతే ఏది ఉండదండి. ప్రేమ లేకుండా ఎన్ని చేసినా వ్యర్థమేనండి. దేవుడు అంటాడు, మీ పండగలంటే నాకు అసహ్యమయ్యా. నేను చెప్పిన పండగలే కానీ నాకు అసహ్యం. కారణం ఏంటి తెలుసుకోవాలంటే ఇది కారణం. దేవుడు అన్నాడు, ఇది నా పండగ. ప్రతి పండగకు చూస్తే దిస్ గాడ్స్ ఫీస్ట్, దేవుని పండగ, మనుషుడి పండగ కాదు. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ యూ, ఇట్స్ ఆల్ అబౌట్ మీ. అనుకుని చూడండి, నేను మీతో చెప్తున్నానండి, లెట్స్ హ్యావ్ ఎ డిన్నర్. ప్రతి నెల మొదటి వారము మన అందరం భోజనానికి వెళ్తాము అని చెప్పా. విందు నాది అని చెప్పా. విందు నాది, భోజనానికి వెళ్తామన్న తర్వాత కంటిన్యూస్గా విందుకి వెళ్తున్నాం, భోజనం చేస్తున్నాము, తిరిగి ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నాం. వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ ఫెలోషిప్, మంచి స్నేహము, మంచి సహవాసం కలిగి అందరి దగ్గరగా ఆనందంగా ఉన్నాం. సడన్గా నాకు బాలేదు. కానీ మొదటి వారం పలానా దినాన్న ఏం రోజు? విందు రోజు. అందరు వచ్చి మేము విందుకి వెళ్తున్నామే అని చెప్పి బాబాయ్ సీ యూ అని వెళ్ళిపోయి మీరు విందు చేసుకుని తిరిగి వచ్చి విందు చాలా బాగా జరిగింది, బాయ్, గుడ్ నైట్. ఎలా ఉంటుంది? ఎవరి విందు?
ఎవరితో? మీరు చేసింది ఏంటి? దేవుడు అదే అంటున్నాడు, నా విందు నాతో లేకుండా, నా విందు నా కొరకు చేయకుండా, నాతో మీకు సహవాసం లేకుండా మీకు మీరు చేసుకుని పోతున్నారు. ఎందుకంటే అప్పటికి ఇశ్రాయేలీయులు ఎలా తయారయ్యారంటే, అయ్యా యెరూషలేం పోదామంటే వద్దు, ఇక్కడ పక్కన గిల్గాల్కి పోదాం, లేదు పక్కన ఈ స్థలానికి పోదాం, లేదు పక్కన. అయ్యా వాడు యెరూషలేంలోనే దేవుడు ఉన్నాడా? ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు. ఇదేమన్నా కొత్త మంది ఈ మాట? ఇక్కడ చాలా మంది ఆలయంలోనే దేవుడు ఉంటాడా? ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇంట్లోనే దేవుడు అంటాడు. నేను ఎక్కడ ఉంటాడో అక్కడ భగవంతుడు ఉంటాడు. గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్, ఓమ్ని ప్రెసెంట్. కానీ ఆయన ఆలయంలో, ఆయన సంఘముగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలు కుమారులుగా ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించేటప్పుడు దట్ ఇంటెన్సిటీ ఈజ్ డిఫరెంట్. నమ్మేవారు ఉంటే బిగ్గర హల్లెలూయా చెప్పండి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తాం వేరు, ఇక్కడ ప్రార్థన చేస్తాం వేరు. వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరం. అదే సమయంలో సంఘంగా కూడతాం మానద్దు అని తెలియజేస్తున్నాడు పౌలు. సంఘంగా కూడతాం మానద్దు అన్నప్పుడు సంఘంగా కూడతాం మానద్దు అన్న మాత్రమే చూస్తారు. కానీ నియమించబడిన కాలములో, నియమించబడిన సమయంలో, అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? పండగలో. ఆ పండగలను వదలకండి అయ్యా. ఆ పండగ కాదు, అందులో మీకున్న రక్షణ కార్యము, దేవుడు నీ కొరకు చేస్తున్న రక్షణ కార్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 7 పండగలు మనం చూసాము. క్రీస్తుని ఎలాగ ఈ లోకంలోకి పంపించి మన కొరకు ఎలాగ త్యాగంగా చేసి మన స్థానంలో మరణింపజేసి మరలా మొదటి ప్రథమ ఫలంగా మరలా పునరుద్ధారణై లేపి అక్కడ నుండి ఆయన ఆత్మని వాగ్దానం చేసి అక్కడ నుండి మనం చూస్తాము సిద్ధపాటు సమయము, ఇట్స్ ర్యాప్చర్, ఎత్తబడతాము. దాని తర్వాత మనం చూస్తాము బోరధ్వని, ఇట్ ఇస్ ఫైనల్. చూస్తే పండగ, టాబర్నాకిల్, దేవుడు తానే వారి మధ్య నివసిస్తాడు. ఈరోజు దేవుడు లేనిది మన జీవితంలో ఏది లేదండి. కానీ ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు స్పర్శ ఉందా? లేకపోతే తిమ్మిరి పట్టిన బ్రతుక? యుర్ నాట్ నోయింగ్. తిమ్మిరి పట్టిన చేతుల్లో ఎంత విలువ పెట్టినా పట్టుకోలేరు. తిమ్మిరి పట్టిన చేతుల్లో బంగారాన్ని పెట్టండి, పట్టుకోమని చెప్పండి, బంగారమే వజ్రాలే పట్టుకోగలరా? నో, యూ కాంట్. ఎందుకంటే తిమ్మిరి పట్టి ఉంది. ఈరోజు దేవుడు కూడా ఎన్నో వాగ్దానాలు, ఎన్నో గొప్పవి, బంగారం వెండి కన్నా విలువైనవి దేవుడు మీకు అనుగ్రహించిన పట్టుకోలేకపోతున్నారు. బికాస్ దేర్ ఇస్ నో స్పిరిచువల్ సెన్సెస్, డెడ్. స్పిరిచువల్ సెన్సెస్ ఆర్ డెడ్. జస్ట్ ట్రెడిషన్, ఆచార భక్తులు పోతున్నారు, కానీ శక్తి లేని వారిగా బ్రతుకుతున్నామండి. ఈరోజు ఈ వాక్యం వెంట మనం పరీక్షించుకోవాలి, ఎంతగా దేవునికి సరిగా ఉన్నాం. మీకు పరిశుద్ధాత్ముడు కానీ మీతో మాట్లాడుతున్నాడు, తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుడితో మీరు ఉండడానికి ఆశపడుతున్నారా? దేవుడు మీరు కలిసి బ్రతకాలని ఆశపడుతున్నారా? దేవుని చిత్తంలో బ్రతకాలని ఆశపడుతున్నారా? బలవంతుడైన క్రీస్తు మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నారా? ఈరోజు ఆయన రక్తంలో నిబంధన చేయబడిన వారు ఉన్నారా? డూ యూ హ్యావ్ ద షూరిటీ ద పరలోక రాజ్యము మీదే అని? నిశ్చయంగా యుగాలు తరతరాలు ఆయన రాజ్యంలో నివసిస్తారని నిశ్చయిత ఉందా? లేకపోతే కేవలం ఆచార భక్తితో బ్రతుకుతూ శక్తి లేని వారిగా నశించిపోతున్నది? క్రీస్తు విరోధులుగా మారుతున్నామా? క్రీస్తు విరోధులు క్రీస్తు ఎరగని వారు కాదండి. క్రీస్తుని ఎరిగి ఆయన నిబంధనలకు పాల్పొందులు పొంది ఆయన నిబంధన అవమానపరిచేవారు, ఆయన నిబంధన రక్తాన్ని కాలి కిందగా వేసి తొక్కేవారు, ఆయన మరలా బహిరంగంగా ఆయన వారు క్రియల ద్వారా సిలువ వేసేవారు. ఆర్ యు ఎనిమీ ఆఫ్ క్రైస్ట్? మీరు క్రీస్తు విరోధా లేకపోతే క్రీస్తు ప్రియుడా? ఆర్ యు ఎ లవర్ ఆఫ్ క్రైస్ట్? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? If you love me, keep my commandments. If you love me, keep them true. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలండి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలండి. ఆత్మీయ రంగమైన జీవితము మనలో ఉండాలి. ఈ సమయంలో దయచేసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఈ రీతికి నీ సన్నిధిలో ధ్యానిస్తానికి, నీ సన్నిధిలో చేరి నేను ఆరాధిస్తానికి, మా హృదయాన్ని విప్పి నీ సన్నిధిలో మా ప్రార్థనలు విన్నపములు తెలియజేస్తానికి, నీ వాక్యం చదివి బలపరచబడటానికి, నీ వాక్కు వింటం ద్వారా విశ్వాసం కలుగుతుందని నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా నీ ఆత్మ ద్వారా నీ వాక్యాన్ని మాకు వినటానికి ఈరోజు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. విన్న వాక్కు తగినట్టుగా మా జీవితాన్ని చక్కబెట్టుకున్న భాగ్యం దయచేయ, శక్తి దయచేయ. మా అంతటా మేము సరి అవ్వలేము, నీ ఆత్మ ఉంటనే కానీ మేము సరిగా జీవించలేమయ్యా. మా అంతటా మేము బంధకాలు తెంపుకోలేము, నీ ఆత్మ అభిషేకం ద్వారానే ప్రతి బంధకం తెంపబడుతుంది నీ వాక్యం తెలియజేస్తుంది.
మా అంతటా మేము సరిగా బ్రతకలేమయ్యా, నీ ఆత్మ తోడు లేకపోతే మేము బలహీనులమే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మ సహాయం, ఆత్మ నింపుదల, ఆత్మ శక్తిని తెచ్చిమని వేడుకుంటాం. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే ఎటువంటి బంధకాలు, కట్టడల్లో బంధించబడి, వేధించబడి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఎటువంటి సిక్నెస్, డిజార్డర్స్, ఎటువంటి పరిస్థితులు ఉన్నవారైనా సరే దేవా నీ సన్నిధిలో విశ్వాసంతో నమ్ముతూ, యేసు రక్తంలో జయం ఉందని నమ్ముతూ, యేసు నా స్థానంలో మరణించిన శాపానంతా ఆయన భరించాడని నమ్ముతూ, ఈరోజు ప్రభువా నన్ను ముట్టవా, నన్ను విడిపించవని అడుగుతున్నా ఈ నీ ప్రజలను చూడయ్యా. నా స్వరం ఎక్కడెక్కడైతే వినబడుతుందో, ఎవరెవరైతే విశ్వాసంతో అంగీకరించి ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారి జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. యేసు పొందిన గాయాల చేత స్వస్థత కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. మూయబడిన గర్భంలో నజరేయుడైన యేసు నామములో తెరవబడును గాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి విధమైన మేలేనిది, ఘనమైనది తండ్రి చిత్తంలో మా జీవితంలో నిర్ణయించబడింది. యేసు రక్తం ద్వారా కడగబడిన వారుగా, యేసు సాక్షులుగా, దేవుని బిడ్డలుగా మార్చబడిన వారుగా ప్రతి ఘనమైన ఆశీర్వాదము యేసు నామములో విశ్వసించిన ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఎవరు నమ్మితే నమ్మవానికి సమస్తము సాధ్యమను. మేము నమ్మేది నిన్నయ్యా, మా శక్తి మా బలం కాదయ్యా. నీకు వేరుగుండి మేము ఏమి చేయలేము. నువ్వు చేసిన త్యాగం, యాగం కొరకు వందనాలు. నువ్వు ఇచ్చిన నీ అద్వితీయ కుమారుని బట్టి వందనాలు. నీ ఆత్మ తోడిని ఈరోజు మా తోడుంచావే, మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదయ్యా, వందనాలు. నీ ఆత్మ కార్యాలు మా మధ్య సంచరింపజేసి మా జీవితంలో మార్పు, క్రియ తీసుకొచ్చి మా జీవితాలను వెలిగించి ఉప్పుతో, వెలుగుతో ఇతరులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించి పని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ఆశీర్వదించి పని యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.